ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనకి కార్తీక మాసం యొక్క విశిష్టత అంటే ఏమిటి, అసలు సైన్స్లో ఏమైనా ఈ కార్తీక మాస విశిష్టత గురించి అందులో దాగి ఉందా అన్నటువంటి ప్రశ్నలు మనల్ని అడుగుతున్నారు. కార్తీక మాసం అంటేనే మనకి అత్యున్నతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కలిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి మాసం. అంటే మంచి ఆరోగ్యం కావాలా, కార్తీక మాసంలో నియమాలు పాటించండి. ఒక్క కార్తీక మాసంలో పాటించే నియమాల వల్ల మిగిలినటువంటి 11 మాసాలలో వచ్చేటువంటి అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడేందుకు మార్గం సుగమంగా ఉంటుంది. అదెలా అండి అంటే, కార్తీక మాసంలో వచ్చేటువంటి నీటి స్నానం, ముఖ్యంగా చేయవలసిన నదీ స్నానం. మీకు వీలైతే కార్తీక మాసంలో ఏకాదశి అంటే బహుళంలో కానీ శుద్ధంలో కానీ ఏకాదశి, పౌర్ణమి రోజున కానీ, అలాగే ద్వాదశి రోజున కానీ, వైకుంఠ చతుర్దశి రోజున కానీ ఇలాంటి స్నానాలు కనుక ఆచరిస్తే చాలా చాలా అనుకూలవంతమైన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అసలు కార్తీక మాసంలో విశిష్టత ఏంటంటే, ముందుగా ప్రకృతి గురించి ఆలోచించడం. మొన్నటి వరకు జరిగినటువంటి కాలం ఏంటి? వర్షకాలం. ఈ వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి వర్షాలు, కుంటలు, చెరువులు, నదులు, సముద్రాలు బాగా నిండి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నదులన్నీ వర్షం పడి పారుతున్నప్పుడు అనేకమైనటువంటి సూక్ష్మక్రిములు, చెత్త చెదారంతో కూడుకొని ఉంటూ ఉంది. అవునా? అంటే నదులన్నీ కూడా ఒక రకంగా చెత్త చెదారంతో నిండి ఉంటున్నాయి. ఒడ్డుకు వచ్చినప్పుడు దాంట్లో అనేక రకాల ప్లాస్టిక్లు, సరే వాటిని ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వాలు చెప్తున్నారు. నేనంటాను ఏమిటంటే, అసలు ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మూసేస్తున్నారు ప్రభుత్వానికి. అది బెస్ట్ కదా. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా తిరుమలలో ఎలా చేశారు? ఇప్పుడు సీసా నీళ్లతోనే, సీసా ఎక్కడైనా రిటర్న్ ఇస్తే సీసా మనం నీళ్ళు వాడుకోవచ్చు. ఆ సీసా రిటర్న్ ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు ఎక్కడైనా తిరుమలలో. అలాంటిది మనం కూడా గట్టిగా నియంత్రించగలిగితే లాభం ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇటువంటి వర్షాకాలం వచ్చినటువంటి అనేక చెత్త చెదారాలని కూడా నిండిపోయి నదులు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 శుభయోగాలు ఉన్నాయి. ఒకటి, దైవత్వానిటువంటిది కార్తీక దామోదరుడికి ప్రీతి అయినటువంటి మాసం ఒకటి కనుక. రెండవది, శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి మాసము కూడా కార్తీక మాసము కనుక ఆ భగవంతుళ్ళ అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఈ మాసంలో చేసేటువంటి దాన ధర్మాదులు పుణ్యప్రాప్తిని కలిగిస్తే, నదీ స్నానాలు, చన్నీటి స్నానాలు మనకి ఆరోగ్యాన్ని, పూర్వజన్మ పాప ఫలితాన్ని నష్టం చేస్తాయి. అంటే పాపాన్ని రాకుండా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక స్నానం వల్ల మనకి శరీరశుద్ధి, దానం వల్ల మానసిక శుద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శ్రావణ మాసం నీళ్ళన్నీ కూడా ఇప్పుడు పారుతూ ఉంటాయి నదులలో. దానివల్ల ఔషధీ గుణాలు పెరుగుతుంటాయి. అంటే అనేక రకాల ఇసుకలలో, కొండలలో, చెట్లలో నుంచి, అనేక చెట్టు బెరళ్ళలో నుంచి ఈ నీళ్ళు వచ్చేసి ఈ నదీ స్నానాలు చేయడం వల్ల మనకి అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అయితే అందులో చెత్త చెదారం ఉంటుంది కదా. కాబట్టి ఈ చెత్త చెదారాలన్నీ కూడా ఒక దగ్గరికి లాక్కు వచ్చి పక్కకు జరపడానికి దీపం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు ఈ దీపంలో వేసిన ఒత్తి వెలిగేంత వరకు వెలిగిన తర్వాత ఈ పత్తి అనేది ఈ చెత్తని అబ్జర్వ్ చేస్తుంది. బాగా మలినాల్ని అబ్జర్వ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలా అబ్జర్వ్ చేసి ఒడ్డుకు వస్త్రం కదా, ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది అది. లేదా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి అది కరిగిపోయేంత వరకు, ఆ ఇసుకలో నీళ్ళ మట్టిలో కరిగిపోయేంత వరకు అది ఆ యొక్క పత్తి కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక పత్తి వలన మలినాలన్నీ కూడా ఒక అబ్జర్వ్ చేసేసి ఆ మలినాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అనేక రకాల వ్యాధిగ్రస్తమైనటువంటి రోగ క్రిములు నాశనం అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇదొక లాభం. రెండవది, మనం చేసేటువంటి దీపాలు, ఉసిరిక దీపం కానివ్వండి, అరటి దొప్పలో పెట్టిన దీపము కానివ్వండి, మోదుగా ఆకులలో పెట్టిన దీపాలు కానివ్వండి, ఇవన్నీ నీళ్ళ వదిలిన తర్వాత మోదుగా ఆకులలో ఔషధీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అరటి దొన్నెలో కూడా ఔషధీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క అరటి దొన్నె మునిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాపకి, లేదంటే లోపల ఉన్నటువంటి సరీసృపాలకి ఆహారంగా మారుతుంది ఈ యొక్క అరటి బెరడు. అంటే ఈ లోపల సరీసృపాలు కూడా మనం ఆహారం ఇస్తున్నట్టే కదా. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క నీళ్లలో ఉన్నటువంటి జీవాలన్నీ పెరిగి
అంటే మన వాళ్ళకి అంటే చేపలు తినే వాళ్ళకి ఆహారంగా మంచి ఆహారంగా రావడం, అంటే కలుషితమైన చేపలు తినడం వల్ల కాకుండా మంచి చేపలు తినడం వల్ల ఆహారం. సరే మంచిదా స్వామి అంటే తర్వాత ఆ సబ్జెక్ట్ వేరు, కానీ మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడానికి అవకాశం మన వాళ్ళకి ఉంటుంది తినేవాళ్ళకి. అంటే స్నానం చేయడం వల్ల మనకి చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కార్తీక మాసంలో ఇంకొక విశిష్టత ఉంది. ఎంత మనం ధ్యానము చేసుకోగలిగితే అంత విశేషమైన ఫలితం. ధ్యానం వల్ల మనకి అనేక రకాలైన సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసం ఇలాంటివి పౌర్ణమి దానం, అలాగే ఉసిరిక దానము, దీపదానము, సత్యనారాయణ వ్రతము, కేదారేశ్వర వ్రతము ఇలాంటి చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పెరుగుతుంది. దానివల్ల చైతన్య శక్తి, ఆధ్యాత్మిక చైతన్య శక్తిని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైనదే. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బలమైనటువంటి కారణం దైవత్వంతో పొందుకున్నాం. కాబట్టి ఈ 30 రోజులలో చలినీళ్ళ స్నానం అంటే చన్నీటి స్నానం ఆచరించడం వల్ల చాలా ఆరోగ్యవంతులు అవుతాం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటాం, బుద్ధి వికాసం బాగా ఉంటుంది, చేసే పనిలో పరిపక్వత ఉంటుంది, మంచి ఆలోచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఏ పనైనా శ్రద్ధగా ఆచరించే అవకాశం, ఆ ప్రతిఫలితాన్ని భగవంతుని అనుగ్రహంతో మనం పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి విశేషమైనటువంటి స్థితి కాబట్టే ఈ కార్తీక మాసంలో చన్నీటి స్నానాలకి, దీపాదానాలకి, దీపం వెలిగించడం వల్ల, శివుణ్ణి అభిషేకించడం వల్ల మనలో అనేకమైనటువంటి అన్యోన్యత, ఆనంద యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహము, విద్య, ఉద్యోగ, వ్యాపార, ధనవృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం కార్తీక మాసంలో చేసేటువంటి ప్రకృతితో సంబంధమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసాన్ని మనం ఆచరించడం వల్ల తప్పకుండా అనుకుంటుంది. అందుకే కార్తీక మాసం మొత్తం కూడా ఏకభుక్తమే భోంచేయాలి, అంటే ఒకటే పూట భోంచేయాలి. రోజు మధ్యాహ్నం భోంచేయండి, రాత్రి పొద్దున 2 పళ్ళు మాత్రం తినండి. చాలా ఆరోగ్యవంతులు అవుతారు, చాలా అంటే చాలా. ఇలా కనుక మీరు ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి కార్తీక మాసం చేయండి, మీరు చాలా యుక్త వయసు ఉంటే కనపడతారు. వృద్ధాప్యం రాదు మనకి. అటువంటి స్థితి కూడా ఈ కార్తీక మాసం స్నానాలకి, ఆచరించే విధానాలకి ఉంది. తెలుసుకొని తప్పకుండా కార్తీక దామోదరుడి ప్రీతికి, అలాగే శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.